గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు. భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్. రష్యా చమురుపై ప్రతీకారం. పాత 25% సుంకాలు నేటి నుంచి అమల్లోకి. అదనపు 25% 27 నుంచి. అన్యాయమన్న భారత్. దిగిరాకుంటే దిగిపోవాల్సిందే. బీసీ బిల్లులకు తక్షణం ఆమోదం తెలపండి. తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు. గాంధీ కుటుంబాన్ని పొగడడానికి కాంగ్రెస్ ధర్నా. రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్ సోనియా జపమే ఎక్కువ. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో పగటి వేషాలు. మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోం కిషన్ రెడ్డి. ఆ 65 లక్షల మంది వివరాలు ఇవ్వండి. బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. 9వ తేదీ కల్లా ఏడీఆర్కు అందజేయాలని స్పష్టీకరణ. నగరాలకు సవాల్. భారత్లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే నగరాలు అభివృద్ధి చెందడానికి ఏం చేయాలని ప్రపంచ బ్యాంక్ ఓ నివేదికను రూపొందించింది. 2022 నుంచి 25 మే వరకు ఈ అధ్యయనం జరిగింది. అస్మితా నాట్స్కో కిక్టకేలు ఈ నివేదికను రూపొందించారు. ఇప్పుడు సాక్షి. బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే మోదీని గద్దె దించుదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాం. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరుతాం. ఢిల్లీ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ప్రధాని మోదీ తక్కువ అంచనా వేస్తే తడాఖా చూపిస్తాం. ఇక ఢిల్లీకి రాము. గల్లీలో బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఆ పార్టీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్లు దాటవు. నాకు కేసీఆర్ చేసిన చట్టమే నేడు గుదిబండగా మారిందన్న సీఎం. బీజేపీ నేతలు బీసీ కోటా పెంపునకు అడ్డుకుంటున్నారంటూ ఫైర్. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా. బండి సంజయ్. రేవంత్ బ్యాచ్ ఢిల్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్. హరీష్ రావు. నీట్ యూజీ కౌన్సిలింగ్కు కొత్త షెడ్యూలు. పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు. భారత్పై మరో 25% టారిఫ్ మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు. మొత్తంగా 50%కి పెంచిన అమెరికా సుంకాల భారం. కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన అగ్ర రాజ్యాధినేత. రష్యా నుంచి భారత్ను ముడి చమురు కొనుగోళ్లపై పట్టరాని కోపంతో పన్నులు పెంచిన తెంపరి ట్రంప్. 140 కోట్ల ప్రజానీకం చమురు అవసరాలే ప్రధానమన్న ప్రధాని మోదీ. మిత్రదేశం అంటూనే సుంకాల శుచితో కొట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భారత్. ఉల్టా చోర్. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా సహా పెద్ద దేశాల దొంగనాటకం. మౌనాల్ని మించి రష్యా చమురు కొంటున్న వైనం. ఎగుమతులపై ఎఫెక్ట్. అమెరికాకు ఎగుమతులపై మరింత భారం. ఎక్స్పోర్ట్ 50% వరకు క్షీణించవచ్చనే అంచనా. 31 నుంచి మోదీ చైనా పర్యటన. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్న ప్రధానమంత్రి. సీఎంల పేర్లు, ఫోటోలకు ఓకే. సంక్షేమ పథకాలకు వాడుకోవచ్చన్న సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. ఇప్పుడు ఏం చేద్దాం? కేసీఆర్తో హరీష్ రావు భేటీ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభావం. ప్రభుత్వ ఆరోపణ తిప్పికొట్టడంపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశంపైన. 80 మంది శిశువుల విక్రయం. పిల్లలు లేని దంపతులతో సృష్టి చెలగాటం. సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు. తడాఖా చూపిస్తాం. బీసీల రిజర్వేషన్ నామం తెలపకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతాం. మెడికల్ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా? కాళోజీ హెల్త్ వర్సిటీకి హైకోర్టు ప్రశ్న. ఇటీవల చెల్మేడ కాలేజీలో హెల్త్ వర్సిటీ అధికారుల తనిఖీలు. భారీగా లోపాలు. కాలేజీపై కోటి జరిమానా. అభ్యర్థనతో 20 లక్షలకు తగ్గింపు. వర్సిటీ నోటీస్ చెల్లదంటూ హైకోర్టు. చెల్మేడ ఆనందరావు కాలేజీ. రెపో రేటు యథాతథం. ట్రంప్ సుంకాల దెబ్బకు, వడ్డీ రేట్ల కోతకు ఆర్బీఐ బ్రేక్. రుణగ్రహీతల అంశాలపై నీళ్లు. ఈసారి జీడీపీ వృద్ధి అంచనా 6.5%. ఈ నెలాఖరులో చైనాకు ప్రధాని మోదీ. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి 2 దేశాల పర్యటనలో భాగంగా తొలుత జపాన్కు, తర్వాత చైనాలో జరిగే ఎస్సీఓకి మరో 25% సుంకం. బీహార్లో 65 లక్షల ఓట్లు ఎలా తొలగించారు? ఆ ఓటర్ల వివరాలు మాకు అందించండి. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఏసీబీకి చిక్కిన డీటీఓ. 22,000 లంచం తీసుకుండగా జగిత్యాల డీటీఓ పట్టివేత. మరో 3 వారాల్లో పదవి విరమణ. 3,000 తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్నగర్ జిల్లా ఏఈఈ. పట్టుబడిన సొమ్ముతో డీటీఓ భద్రునాయక్. హైకోర్టులో ఏం జరుగుతుంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ విచారణను సమాధిస్తారా? ఈ తరహా తీర్పులు భావ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా, లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆయన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారని, అది అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసుల విచారణే అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు.
ఇప్పుడు వెలుగు సృష్టి కేసు సిబిఐకి ఉన్నతాధికారుల నుంచి ఒపీనియన్ కోరిన ప్రభుత్వం హామీ ఇచ్చిన వాళ్ళే అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరుతారు. రామచంద్రరావు. పుష్ప 2 తొక్కిసలాట కేసు సిఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. సంధ్యా థియేటర్ ఘటన ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఉత్తరకాశీలో కేరళ వాసులు 28 మంది గల్లంతు. ధరాలీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. బీసీ రిజర్వేషన్లకు మోదీనే అద్దంకి. తెలంగాణ ప్రజల శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. బీసీ బిల్లులను ఆమోదించకపోతే గద్దె దింపుతాం. సీఎం రేవంత్ రెడ్డి. ఇండియాపై మరో 20% టారిఫ్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. మొత్తం 50% చేరిన సుంకాలు. మేడిగడ్డ వద్దు, తుమ్మిడిహెట్టి మేలు. కేసీఆర్కు 2015లోనే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎంక్వైరీ. 4 గంటలు ప్రశ్నించిన అధికారులు. నగదు లావాదేవీలపై ఆరా. స్టేట్మెంట్ రికార్డ్. నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు. విజయ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. తమిళిహట్టి పట్టుకొని గోదావరి ఈదొచ్చా? అసాధ్యమని తెలిసిన కాంగ్రెస్ డొల్లవాదన. పల్లెల్లో నీటి కొట్లాట. కాళేశ్వరం జలాలు ఇయ్యక కయ్యం పెడుతున్న సర్కారు. తెలంగాణను దోచుకుంటున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు. భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటీ. టైం వచ్చినప్పుడు బండారం బయట పెడతా. 3.5 ఏళ్లే రేవంత్ ముఖ్యమంత్రి. ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప చేస్తున్నదేంది? ఆయన తన భాషను మార్చుకోవాలి. ఆవేశపూరిత ప్రసంగాల వల్ల ఒరిగేదేంది? అహంకారపూరిత పాలన మంచిది కాదు. సోషల్ మీడియాపై సీఎం తీరు సరిగా లేదు. రేవంత్పై రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఫైర్.